మేము భావిస్తా ఉన్నాం. కరీంనగర్ మేయర్ సునీల్ రావు అమెరికా పర్యటనపై డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపరాణి స్పందించారు. అమెరికా పర్యటనకు వెళ్లిన సమయంలో మేయర్ సునీల్ రావు తనకు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పచెప్పలేదని విమర్శించారు. కమిషనర్ చెప్పినా పట్టించుకోలేదన్నారు. మేయర్పై కలెక్టర్కు ఫిర్యాదు చేశామని వెల్లడించారు. పార్టీ అధిష్టానానికి కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. 33 రోజులు అమెరికా పర్యటన కోసం వెళ్లిన మేయర్ 14 రోజులకే తిరిగి రావడం పట్ల ఆమె అనుమానాలు వ్యక్తం చేశారు. కరీంనగర్లో సీజనల్ వ్యాధులు ప్రబలుతుంటే మేయర్ అమెరికా ఎలా వెళ్లారని ఆమె ప్రశ్నించారు. మేయర్ చర్య బీసీ మహిళగా తనను అవమానానికి గురి చేసిందన్నారు. మేయర్ సునీల్ రావుపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వినోద్ కుమార్ భిక్షతో సునీల్ రావు మేయర్ అయ్యారన్నారు. ఇప్పుడు నిత్యం ఎంపీ బండి సంజయ్ జపం చేస్తున్నారని విమర్శించారు డిప్యూటీ మేయర్ స్వరూపరాణి. మేయర్కు నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ నోటీస్ మేయర్ సునీల్ రావు గారు నెల రోజుల కొరకు వచ్చింది వాస్తవమే, కానీ నేను సెప్టెంబర్ 6 వరకు ఇండియాకు వస్తున్నానని వాట్సాప్ ద్వారా మెసేజ్ పెట్టినానని తెలిసింది. కలెక్టర్ గారు నోటీస్ ఇచ్చిన వెంటనే డిప్యూటీ మేయర్ గారు మా పార్టీయేనని ఆవిడకు ఇన్ఛార్జ్ ఇవ్వండి అని చెప్పాల్సింది పోయి హుటాహుటిగా టికెట్ రద్దు చేసుకొని రావడం చూస్తే నగరపాలక సంస్థలో 4.5 ఏళ్లలో ఎన్ని తప్పులు జరిగాయో అని అనుమానించాల్సి వస్తుంది. వాస్తవానికి జూన్ 25 తేదీ రోజు 33 రోజుల కొరకు అప్ అండ్ డౌన్ ఫ్లైట్ టికెట్ తీసుకోవడం జరిగింది. టికెట్ తీసుకున్న 2 నెలల తర్వాత అమెరికా వెళ్ళడం జరిగింది. 14 రోజులు మాత్రమే అమెరికాకు వెళ్ళే ఉద్దేశం మీకుంటే 2 నెలల నుండి టికెట్లు ఎందుకు 14 రోజులు మార్చుకోవాల్సి అవసరం వచ్చింది?